అక్కడ పోలీసులకు కోడి కత్తి గట్టిగా దిగిందా? ఆ నొప్పి భరించలేక బయటకు చెప్పుకోలేక కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉన్నారా? ఎమ్మెల్యే సాబ్ మా నోటి కాడ కోడిని లాగేశారంటూ లోపల లబలబలాడిపోతున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్? ఆ పోలీసులకు వచ్చిన వింత కష్టమేంటి? ఎమ్మెల్యే ట్రిమ్మింగ్ అన్న మాట ఎందుకు వినిపిస్తోంది? ఏటా జరిగినట్టే ఈసారి కూడా గోదావరి జిల్లాలో సంక్రాంతి కోళ్లు గట్టిగానే కూశాయి. పందెం రాళ్లతో బరులు కలకళ్లాడిపోయాయి. సందడంతా సద్దుమణిగినా సంగతేంటో తేలక అక్కడ పోలీసులు సతమతమవుతున్నారట. ఈయనెక్కడ దొరికాడ్రా బాబు మనకి అని ఓ ఎమ్మెల్యేను తిట్టుకుంటూ తల బాదుకుంటున్నట్లు తెగ చెవులు కొరికేసుకుంటున్నారు లోకల్గా. ప్రతిసారి చెప్పినట్లే ఈ ఏడాది కూడా కోడి పందాలకు అనుమతులు లేవు, కేసులు ఉంటాయంటూ గట్టిగానే హడావిడి చేసిన పోలీసులు తర్వాత యథావిధిగా సైలెంట్ అయిపోయారు. ఇక్కడ పందెం నిర్వాహకులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులకు ఏటా మామూళ్లిస్తారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ విషయంలో స్థానిక రాజకీయ నాయకులు కూడా రెండు పక్షాలకు మధ్యవర్తిత్వం వహిస్తారని కూడా చెప్పుకుంటారు. అయితే ఈసారి కాకినాడ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే ట్రెండ్ మార్చారట. మీరు పోలీసులు, అధికారులు ఎవ్వరికీ పైసా ఇవ్వాల్సిన పనిలేదు, మొత్తం నా దగ్గరకు తీసుకొచ్చేయండని బరుల నిర్వాహకులకు ఆదేశాలిచ్చి అంతా తన దగ్గరకు రప్పించుకున్నారట. ఆ మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇలా ప్రతి విభాగంలో ఎవరికి ఎంత ఇవ్వాలో లెక్క చెప్పి మరీ నిర్వాహకులు ఎమ్మెల్యేకి డబ్బు ముట్టచెప్పి వచ్చినట్లు తెలిసింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైందంటున్నారు. ప్రతి బరి నుంచి ఇంత అమౌంట్ అని కలెక్ట్ చేసి స్టేషన్కి ఇంత, ఫలానా ఆఫీస్కి, ఆఫీసర్కి ఇంత అని డివైడ్ చేసేశారు. దానికి అనుగుణంగా పందాలు కూడా సాఫీగా జరిగిపోయాయి. ఇటు పోలీస్, అటు రెవెన్యూతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా పండగ 3 రోజులు మాకేం కనపడలేదు, వినపడలేదు అన్నట్లుగానే వ్యవహరించారు. అసలంటూ పెట్టాలి కాబట్టి ఏవో కొన్ని కేసులు బుక్ చేసి చచ్చిన కోళ్లను తెచ్చి కొందరి మీద నామమాత్రపు కేసులతో సరిపెట్టేశారు. ఇది ఏటా తంతే కాబట్టి అంతా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. కాని పండగ అయిపోయింది, గెలిచిన పుంజులు వెళ్లిపోయాయి. ఓడినవి కోసకోళ్ల రూపంలో కూరై అరిగిపోయాయి కూడా. అయినా సరే మాకు రావాల్సిన మామూళ్లు మాత్రం ఇంతవరకు అందలేదని అధికారులు తెగ ఫీల్ అయిపోతున్నట్లు తెలిసింది. పందాలు ముగిసి 15 రోజులు గడిచినా మాట్లాడుకున్న వాటాలు ఇంకా అందలేదేంటని నిర్వాహకుల్ని అడుగుతుంటే వాళ్లు మాత్రం అప్పుడే మొత్తం ఎమ్మెల్యేకి అప్పగించేశాం, ఇక ఏదన్నా ఉంటే మీరు చూసుకోండంటూ చేతులెత్తేస్తున్నారట. దీంతో పోలీస్, రెవెన్యూ ఆఫీసర్స్ ఇరకాటంలో పడ్డారు. ఆ మామూళ్ల సంగతేంటని డైరెక్ట్గా సదరు ఎమ్మెల్యే సాబ్ని అడగలేదు. అలాగని చూస్తూ ఏటా వచ్చే ఆదాయాన్ని ఇప్పుడు వదులుకోలేరు. దీంతో కాకినాడ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో అధికారులకు మనసులో ఉండడం లేదన్నది లోకల్ టాక్. ఇక లాభం లేదనుకుని మీరే కలెక్ట్ చేసి మా డబ్బులు మాకు అప్పగించేయండని బరుల నిర్వాహకుల్ని ఒత్తిడి చేస్తున్నా వాళ్లేమో ఈ కథలన్నీ మాకొద్దు, మీ లెక్కలన్నీ ఎమ్మెల్యేనే తేలుస్తానని చెప్పారంటూ క్లారిటీ ఇచ్చేశారట. సంక్రాంతి టైంలో సాధారణంగా కింది స్థాయి నుంచి పై లెవెల్ ఆఫీసర్ వరకు ఎవరి రేంజ్లో వాళ్లు వెళ్లాల్సింది వెళుతుందన్నది విస్తృత ప్రచారం. ఈ క్రమంలో మిగతా నియోజకవర్గాల నుంచి జిల్లా స్థాయి ఆఫీసర్కు చేరాల్సింది చేరిపోయిందట. కానీ ఆ ఒక్క నియోజకవర్గం నుంచి రాలేదేంటని వాళ్లు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నవాళ్లు మాత్రం అటు ఎమ్మెల్యేని అడగలేక, ఇటు తమ ఉన్నత అధికారులకు చెప్పుకోలేక పందెం రాయుళ్ల దగ్గర్నుంచి వసూలు చేసే మార్గం కానరాక పాపం తెగ అవస్థలు పడుతున్నారట. ఈ ఫ్రస్ట్రేషన్లో కొందరు బర్స్ట్ అవుతున్నారు. నిరుడు పోస్టింగ్స్ టైంలో ఎమ్మెల్యేకి ఇవ్వాల్సింది ఇచ్చేశాం, మళ్లీ ఇప్పుడు తగుదనమ్మా అంటూ మాకు వచ్చే ఆదాయాన్ని కోతేయడం ఏంటంటూ అక్కడక్కడా బయటపడుతున్నట్లు సమాచారం. మిగతా చోట్ల అంతా బానే ఉంది, మా దగ్గరే ఈ కక్కుర్తి అంటూ కుండబద్దలు కొట్టేస్తున్నారట. ఇంకొందరైతే ఈసారి పండక్కి కొసలు తప్ప మిగిలిందేం లేదంటూ నిట్టూరుస్తున్నారు. మొత్తానికి కాకినాడ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాత్రం అధికారులకు వెళ్లాల్సిన ఆమ్యామ్యాలను ఎమ్మెల్యే తన దగ్గరే పెట్టుకుని ఆడేసుకుంటున్నారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. పాపం పోలీసులు అన్ని పాత బాకీల కింద జమ అయిపోయాయంటూ చమత్కరించేవారు కూడా పెరుగుతున్నారు కాకినాడ పరిసరాల్లో.